జనసేన పవన్ కళ్యాణ్ గారికి పైన అంటే ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఆ విధంగా చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధపడుతున్నామని చెప్పేసి జనసేన ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడు దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక మీదట చేయడం కుదరదు, చేస్తే యాక్షన్ తీసుకుంటాం, ఆ విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం అని చెప్పేసి జనసేన వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళ నిర్ణయాన్ని ఎలా చూస్తారు మేడం? చాలా మంచి నిర్ణయం కదా. ఇప్పటికైనా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు కూడా పోన్లే పోన్లే అంటే ఏదో అంటారు, అట్లా చేయకూడదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నీ చేతకాంతనాన్ని ఎదుటి వ్యక్తి మీదే కాకుండా ఎదుటి వ్యక్తి కుటుంబం మీద వేయడం అనేది తప్పు కదా. వాళ్ళని దూషించడం, నీకు నోరుంది కదా అని బూతులు మాట్లాడటం అనేది తప్పు. ఇప్పుడు సమస్య అక్కడే వస్తుందిగా. జెన్జీ కిడ్స్ అంటే బూతులు మాట్లాడతారట. వాళ్ళకి చెప్పాలి, ఎవరు చెప్పాలి? వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే అపోజిషన్ వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తూ, మరి అపోజిషన్ చెప్పాలా, అధికారంలో ఉండేవాళ్ళు చెప్పాలా, లేకపోతే అందరూ కలిసి చెప్పాలా? మీకు వైసీపీ అనేసరికి బూతుల పార్టీ, మత పార్టీ, ఇంకేమనాలి, అవినీతి, అక్రమాలు, రౌడీ షీటర్లు, గంజాయి, మొత్తం మీరు ఏదనుకుంటే అది, ఆల్ నెగిటివ్స్ రిలేటెడ్ టు వైసీపీ. సో అటువంటి వైసీపీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి అప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాను అనుకున్నాడు. ఎప్పుడు చూసినా ఆయన 3 పెళ్ళిళ్ళు అని మాట్లాడాడు. 3 కాదు 30 చేసుకుంటాడు. నీ సమస్య? ఇప్పుడు ఒక మతంలో 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అది నీకు సమస్య కాదు కదా. మరి ఇక్కడ ఎందుకు సమస్య అయింది? ఇక్కడ ఆయన విడాకులు ఇచ్చాక చేసుకున్నారు. సరే, విడాకులు ఇవ్వకుండా చేసుకున్నాడు ఆయన, అది వాళ్ళ భార్య కదా చూసుకోవాలి, నీకేంటి సమస్య? అవునా? అందుకని మనం వ్యక్తిగతాలకు వెళ్ళిపోయి ఆడవాళ్ళని బూతులు మాట్లాడతాం, వాళ్ళ పిల్లల్ని మాట్లాడతాం అంటే నువ్వు అసలు ఎంత నీచుడివి, నీ పార్టీ అంత నీచ పార్టీ, నీతో ఉండే కార్యకర్తలని నువ్వు ఎట్లా తయారు చేసావు, వాళ్ళ మైండ్ని నువ్వు ఎట్లా కంట్రోల్ చేసావు. మీరు ఇలా మాట్లాడితేనే నాకు పార్టీలో ఉండండి అంటే ఉన్నవాడిది తప్పే, అన్నవాడిది తప్పే, అనిపించిన వాడిది తప్పే. కాబట్టి ఇవాళ ఏమంటున్నారంటే, ఇప్పుడు జనసేన కార్యకర్తలు అంతకుముందు 5 సంవత్సరాల్లో అంటే 2019-24 మధ్యలో వాళ్ళ మీద పడ్డ కేసులు వైసీపీ హయాంలో, ఆ కేసుల కోసం వాళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సో ఇవన్నీ ఏం చేస్తారంటే, జిల్లాల వారీగా కార్యకర్తల మీద ఎవరెవరి మీద ఏ కేసులు ఉన్నాయి, ఆ కేసు హిస్టరీ ఎలా ఉంది, ఏ స్టేటస్లో ఉంది, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్కి రావాలి. సో అసలు ఎంతమంది, ఏ కేసులు, ఏ రకంగా, వీటిని ఎట్లా బయటపడేయాలి, దీని మీద న్యాయ నిపుణుల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా, పొన్నవోలు ఏడుస్తూ ఉంటాడు పాపం, ఆయనకి ఎంతో 100 మంది. ఇక్కడ అలా కాదు, ఆయన తప్పు చేసిన వాడిని కాపాడతాడు అక్కడ. ఇక్కడ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళ కోసం జనసేన పోరాడుతుంది. సో ఆ రకంగా చేశారు. సో ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు కార్యకర్త అనేవాడు ఏమనుకుంటాడు, నేను ఇంత చేస్తున్నా కూడా నన్ను పార్టీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక కేసు వాయిదా కోసం వెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టాలి. సో ఆ బర్డెన్ పార్టీ తీసుకుంటుంది, మంచిదే. ఇప్పుడు పార్టీ చేయాల్సిన పని ఏంటంటేనండి, ఏ పార్టీ అయినా తమ కోసం ఎవరు నిజంగా పాటుపడుతున్నారు, ఎన్ని సంవత్సరాలుగా పాటుపడుతున్నారు, వీళ్ళకి మనం ఆర్థికంగా ఏమైనా చేసామా లేదా, వెసులుబాటు ఇచ్చామా లేదా, అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు పార్టీ కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు, భార్య పిల్లలు కష్టపడుతూ ఉంటారు, ఇన్కమ్ ఉండదు. మరి అలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీదేగా. ఓకే, అవి కూడా ఆలోచించాలంటాను నేను. ఒక జనసేననే కాదు, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ఆ పని చేయాలి. రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టమని అంటున్నారు. అంటే ఇంతవరకు ఉపేక్షించాము, ఇంక ఉపేక్షించాము. అనవసరంగా వాళ్ళ కుటుంబాన్ని బజార్కి ఇచ్చి వాళ్ళ భార్యని పిల్లల్ని అనే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంటే కేసులు తప్పకుండా పడతాయి. కాబట్టి తొందరపడి మాటలు అనేసి ఏదో సరదాగా అమ్మనా బూతులు తిట్టేస్తే
నెక్స్ట్ జైలు కూర్చొని లెక్క పెట్టాలి. ఓకే. చాలా కఠినమైన శిక్షలు వేయమని చెప్తున్నాను నేనైతే. ఉమ్. ఎందుకంటే కంట్రోల్, నాలుక మీద కంట్రోల్ లేని వాడికి నాలుగు కట్ చేసినా పర్వాలా, తప్పులే. ఓసారి చేస్తే ఎవడు మాట్లాడు, భయం వస్తుంది. ఓకే. నాలుగేళ్ళైతే ఎలా మాట్లాడతాడు? నాలుగు ఉంటేనే కదా రుచులు తెలుస్తాయి. శుభ్రంగా తిని మనం ఉమ్. కష్టపడేవాడు ఇలా మాట్లాడు. కష్టం తెలియని వాడు అప్పనంగా ఓ బిర్యానీ ప్యాకెట్, 500 రూపాయలు, ఓ మద్యం సీసా, గంజాయి, నెక్స్ట్ ఏంటి బూతులు. సో ఇవన్నీ కట్ చేస్తే వాడు సరిగ్గా వాడి పని వాడు చేసుకుని కుటుంబం కోసం కష్టపడతాడు. అంటే మేడం విమర్శించిన వాళ్ళ ప్రతి ఒక్కరినా లేకుంటే అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని, అంటే విమర్శలు అనుచిత- అనుచిత వ్యాఖ్యలు అంటే చాలా విమర్శ వేరు, ప్రశ్నించటం వేరు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ప్రశ్నిస్తే కేసులు పెట్టరు, ప్రశ్నించే విధానం తప్పుగా ఉంటే కేసు పెడతారు. ఉమ్. బూతులు మాట్లాడితే కేసులు పెడతారు. అర్థమైందా? అనుచిత వ్యాఖ్య వేరు, ప్రశ్నించటం వేరు. థ్యాంక్ యూ సో మచ్.